కేంద్ర ప్రభుత్వం రైతులు కార్మికుల హక్కులను కాలరాస్తుందని సిపిఎం జిల్లా నాయకుడు గోపాలస్వామి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా రైతుల కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకుండా వెన్నుపోటు పొడుస్తుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలో నిత్యావసర వస్తువులను విపరీతంగా పెంచుతూ రైతులకు సంబంధించిన పాస్పేట్ కానీ రైతులకు సంబంధించిన యూరియా డిఏపి కానీ విపరీతంగా రేట్లు పెంచుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రైతులు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. అలాగే ఎన్నో పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోడులో విభజించి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ముచ్చటగా 3వసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ప్రజలపై విపరీతంగా భారం పెంచుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా కార్మికులు రైతులు ప్రజలు వ్యతిరేక గురికాకుండా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా రైతులు కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా అట్లాగే సమ్మె చేస్తున్న సందర్భంలో ఈ రోజుకు 4 సంవత్సరాలు పూర్తి అయినది. కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి అట్లాగే కార్మిక కోడ్లను వెనక్కి తీసుకుంటామని చెప్పి కార్మికుల సమస్యలు అట్లాగే రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మరి ఆ పరిష్కారం చేయకుండా దొడ్డిదారుణని ఇవాళ రైతుల హక్కులను కాలరాసే విధంగా ఇవాళ రైతులను వెన్నుపోటు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉన్నది. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కానీ అట్లాగే వాళ్ళ మరి వ్యవసాయానికి సంబంధించిన పంటను మరి మార్కెట్లో అమ్ముకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా అట్లాగే ఉత్పత్తి ఖర్చును తగ్గకుండా ఇవాళ డిఏపి ఎరువులను మరి 300 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కార్మికుల కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళకు నోటికాడి ముద్దనే తీసేసేటట్టు ఇవాళ కార్మిక కోడ్లను ఈ వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి పూనుకుంటా ఉన్నది. అట్లాగే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైల్వేలు విమానయానము ఓడరేవులు అన్నీ కూడా మరి అదానికి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల మొత్తము తెగనమ్మి ఈ దేశ సంపదనంతా కూడా కొంతమంది పెట్టుబడిదారులకు జేబులోకి తీసుకుపోవడానికి విధానాలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు మరి జాయింట్ ఫోరం ట్రేడ్ యూనియన్ అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రైతు సంఘం వ్యాపార సంఘము అట్లాగే సిఐటియు ఏఐటిసి హెచ్ఎంఎస్ బిఆర్టియు ఇట్లా అన్ని సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే కార్మికుల రైతుల మరి అగ్రానికి ఆహుతి కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వము రైతులను చిన్న చూపు చూస్తుంది, రైతులను నడ్డి విరిచినట్టుగా చేస్తుంది. రైతు ఒక దేశానికి వెన్నుముక్క అని చెప్పి యావత్ రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము కార్మికులకు కర్షకులకు అమలు చేసిన చట్టాలను కాలరాస్తుంది. కాబట్టి వెంబడే ఈ యొక్క చట్టాలను అమలు చేయాలని చెప్పి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు జేఏసీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. తొందరనే చలో ఢిల్లీ కార్యక్రమం జేఏసీ పక్షాన కార్మికులను తోలుకొని ఢిల్లీకి పోతామని చెప్పి మేము సిద్దిపేట జిల్లా ఇక్కడ సిద్దిపేట బస్టాండ్ నిరసన కార్యక్రమం చేపడుతూ హెచ్చరిస్తున్నాం బీజేపీ ప్రభుత్వానికి.